తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసంలో కర్కాటక రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతోందో తెలియజేయండి. తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. కర్కాటక రాశి, ఈ రాశి వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే అందంగా ఆకర్షణీయంగా కనిపించేటటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టరు. ఎలా అంటే గనక పట్టుపట్టిన విక్రమార్కుల్లా ఏ పని పట్టినా అది సాధించేంత వరకు వదిలిపెట్టరు. అలాగే వీళ్ళకు వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడించేటటువంటి వ్యక్తుల్లో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏంటి అంటే గనక కష్టపడి శ్రమనోడిచి డబ్బు సంపాదించడంలో చాలా ముందు వరుసలో ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే గనక వీళ్ళు మాటలతో చాకచక్యంగా ఏ పనినైనా కూడా సులువుగా సాధించేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా అంటే డెవలప్మెంట్ కోర్సులో ఎక్కువగా వీళ్ళని మార్కెటింగ్ ఫీల్డ్ వైపు వదిలిపెట్టామనుకోండి, వీళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్లో చాలా తారాస్థాయికి చేరుకునేటటువంటి డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడితే మనకు పని జరుగుతుంది అని చాలా చక్కగా తెలిసినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు వృత్తి వ్యాపారాల రీత్యా చూసుకున్నట్టయితే మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి జీవితంలో వీళ్ళకి రెండే మైనస్ పాయింట్లు ఏంటి అంటే, ఒకటి కుటుంబ రీత్యా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రెండవది ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బుని కానీ లేదా కుటుంబాన్ని కానీ దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు ఈ రెండు మైనస్లు తప్ప మిగతాదంతా కూడా వీళ్ళకు అన్ని రకాలుగా బాగుండేటటువంటి లక్షణాలు ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మంచిగా ఉంటుంది, డబ్బులు బాగానే వస్తాయి పోతాయి, సంపాదిస్తుంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు, లగ్జరీగా బ్రతికేస్తూ ఉంటారు, అది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వివాహ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, లేదు అని అంటే కనుక భార్య విషయంలో కావచ్చు కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడతాయి. దీనిని ఏం చేస్తారంటే వీళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాగే నమ్మినటువంటి వాడి కోసం ఎన్ని పనులైనా చేసేస్తూ ఉంటారు. నమ్మిన వాడి కోసం వీళ్ళు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళకి ఏంటి అంటే కనుక డబ్బు సంపాదించడం, జీవితంలో లగ్జరీగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పచ్చు. బికాజ్ ఏంటంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఆశ్లేష నక్షత్రంలో ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే పుట్టుకతోనే ఆశ్లేష నక్షత్ర శాపం ఉంటుంది వీళ్ళకు. అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క జాతకులు తప్పకుండా తమ జీవిత కాలంలో ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోవాలి. ఈ కర్కాటక రాశి వారిది ఆశ్లేష నక్షత్రం అవుతుంది కాబట్టి చేయించుకోలేనటువంటి వారు ఉన్నట్టయితే తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే చేయించుకోలేదో వీళ్ళ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే కనుక ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. అలాగే మన కుటుంబ వ్యవహారాదుల్లో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకటికి మించి వివాహాలు కావడము, లేదు అంటే జరిగినటువంటి వివాహంలో ఇబ్బందులు ఏర్పడము, లేదా కోర్టు కేసులు జరగడము, అనవసరమైనటువంటి చికాకుల్లో ఇరుక్కోవడము, లేదా విడాకుల దాకా వెళ్ళడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు మానసిక పరిస్థితి కానీ ఆరోగ్య రుగ్మతలు కానీ ఎక్కువయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారి జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే సంతానం ఆలస్యం కావడం, గర్భపాత దోషాలు ఏర్పడము, లేదా వీళ్ళకు ఆరోగ్య సమస్యల ద్వారా సంతానం కలగకపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి రాశుల్లో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైతే గనక ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకుంటే ఇలాంటి ఏవైతే సమస్యలు రుగ్మతలు ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం గనక చూసుకున్నట్టయితే కొద్దిగా అనువైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. పెద్ద ఇబ్బందులు ఏమీ కనిపించట్లేదు. ఈ మాసము కాస్త ఆర్థిక పరంగా నెగ్గుకోవచ్చు. అలాగే ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అలాగే విదేశీ యానము, విదేశీ ప్రయత్నం ఎవరైతే అనుకుంటున్నారో
తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో మంచి కొత్త కొత్త వ్యవహారాదులు, కొత్త కొత్త బిజినెస్‌లు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక వీళ్ళకి జీవితంలో ఈ మాసం కొద్దిగా కలిసి వచ్చేటటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి వీలైతే పంచమి, నాగ చతుర్థి, నాగ పంచమి అనేటటువంటి 2 ఉంటూ ఉంటాయి. ఆ తిథులలో వీళ్ళు ఆశ్లేష బలి ప్రదానం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఈ మాసంలో ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున ఈ యొక్క ఆశ్లేష బలి ప్రదానం తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే మనకు మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసం శ్రావణ మాసము. శ్రావణ మాసము జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పాలంటే 5వ మాసము అని చెప్పడం జరిగింది. 5 సంఖ్య దేనికి సూచించబడుతుంది అని అంటే కనుక సంతానానికి సూచించబడుతూ ఉంటుంది. ఈ మాసంలో సంతాన పరంగా ఎవరైతే ఇబ్బందులు ఏ రాశి వారైనా సరే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ మాసంలో తప్పకుండా ఈ యొక్క ఆశ్లేష బలి ప్రదానాన్ని చేయించుకోండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో 5 సంఖ్య సంతానాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే సంతానం వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు, లేదా సంతానం అంటే మా కొడుకుల వల్ల కానీ బిడ్డల వల్ల కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు, చెప్పిన మాట వినట్లేదు, మొండిగా ప్రవర్తన చేస్తున్నారు, చెడు వైపు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటున్నారు, లేదు అని అంటే గనక ఎవరి జీవిత భాగస్వామిని ఎవరిని ఎంచుకున్నారు ఆ వ్యక్తి చెడు వ్యక్తి అని తెలిసినా కానీ అలాంటివి కూడా దూరం కావాలి అని అనుకుంటే ఈ మాసంలో తప్పకుండా ఆశ్లేష బలి ప్రదానం చేయించుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా ఉపశమనం కలుగుతుంది. అందులోనూ ఈ శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో రుద్రాభిషేకం కావచ్చు, లేదు అని అంటే కనుక మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కావచ్చు, సంతాన పాశుపతం కావచ్చు, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎంచుకొని మీరు ఈ యొక్క పూజాది విధానాన్ని చేయించుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. విద్యా వృత్తి వ్యాపారాదుల యందు మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదు అని అంటే గనక ఏదైనా విలాసవంతమైనటువంటి ప్రదేశాలకు కావచ్చు, టూర్స్ ఇలాంటివి ఎక్కువగా వేసేటటువంటి విధంగా ఈ మాసం వీళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది. కనుక ఈ మాసము అనువైనటువంటి మాసము. అలాగని చెప్పేసి నెగ్లెక్షన్ చేయకండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు ఊరికే ఇవ్వకూడదు, అలాగే మీ కుటుంబ భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకోవాలి. అలాగే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో లేదా కొత్త వ్యాపారంలో ప్రారంభం చేద్దామని అనుకుంటున్నారో 1కి 10 సార్లు ఆలోచన చేసి మీ జాతక చక్రంలో ఉన్నటువంటి స్వభావాన్ని చూసి అది మీకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశాలను అన్నిటినీ గమనించి అప్పుడు మీరు నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇకపోతే గనక ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య భంగం అనేటటువంటిది ఈ మాసంలో ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసంలో వాహనాల మీద తిరిగేటప్పుడు కానివ్వండి, కార్లలో కానీ బైకుల మీద వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అన్ని విషయాల్లో ఇక మిగతా విషయాలు చూసుకుంటే అన్ని రకాలుగా బాగానే ఉందండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత.